మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయో అలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకొని మనమైతే కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నార్మల్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సెషన్లో మనము ఇంట్రడక్షన్ అండ్ అలానే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారాగా కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుందాము. ఫర్దర్గా వచ్చే సెషన్స్లో మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అండ్ అలానే మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ ప్యూర్గా ఈ సెషన్ అనేది ఎవరైతే రీసెంట్గా కోచింగ్ సెంటర్ జాయిన్ అయి ఉన్నారో వారు అండ్ అలానే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి అమౌంట్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఏరియాలో మంచి కోచింగ్ సెంటర్ లేకపోవడం వల్ల ఎవరైతే ప్రిపేర్ అవ్వలేకపోతూ ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ మనమైతే ఈ సెషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రూరల్ ఏరియాస్లో ఉంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ చెప్తున్నాను ఈ సెషన్ అనేది. సో మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ప్యూర్గా మనము స్క్రాచ్ లెవెల్ నుంచి మనమైతే డిస్కస్ చేసుకుందాము. ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి క్లాస్ రూమ్లో మనం క్లాస్ వింటే ఎలాగైతే నేర్చుకుంటామో అదే విధంగా అయితే మనం ఈరోజు కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్కి సంబంధించి. సో ముందుగా అయితే మనము ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్. క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది చేసేయచ్చు. పెద్దగా క్యాలిక్యులేట్ చేయడానికి లేదా లెంతీ ఈక్వేషన్లు ఫామ్ అవడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వీటికి సంబంధించి మనము సాల్వ్ చేయాలి అన్నట్లయితే జస్ట్ ఒక 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ 2 పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం ఫ్రెండ్స్. ఒక మదర్ ఉన్నారు అండ్ అలానే ఒక డాటర్ ఉన్నారు. సో మదర్ ఏజ్ వచ్చేటప్పటికి మనము ఒక 25 ఇయర్స్ తీసుకుందాము. డాటర్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక 5 ఇయర్స్గా మనం కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మాట్లాడేది ఏంటి అన్నట్లయితే కొంతకాలం గడిచిన తర్వాత అని మాట్లాడతాడు, లేదంటే కొంతకాలం ముందు అని మాట్లాడతాడు, లేదా ప్రెసెంట్ ఏజ్ గురించి మనకు మాట్లాడుతుంటాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఇయర్స్ గడిచింది అనుకుందాం, ఓకేనా. మదర్ ఏజ్ 25, డాటర్ ఏజ్ 5 ఇయర్స్ ఉంది. అయితే నార్మల్గా టైం అనేది ఒక 5 ఇయర్స్ గడిచిన తర్వాత వీళ్ళ ఏజెస్ ఏమవుతాయి ఫ్రెండ్స్, మనకి మదర్ ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అవుతుంది అండ్ డాటర్ ఏజ్ వచ్చేటప్పటికి 10 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఒక గ్రూప్లో మదర్ అండ్ డాటర్ ఇద్దరిని మనం కన్సిడర్ చేస్తే మనం ఏం చేసాం, ఇక్కడ ఒక 5 ఇయర్స్ గడిచింది అని మాట్లాడుకున్నప్పుడు ఏజ్ అనేది ఇద్దరికి పెంచామా, ఏ ఒక్కరికో పెంచామా, ఇద్దరికి పెంచాం కదా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టైం గడిచే కొద్దీ మనకి ఏజ్ అనేది ఒక గ్రూప్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్లో అందరికీ పెరుగుతుంది. ఒకవేళ మనం టైం తగ్గించాలి అంటే వయసును తగ్గించాల్సి వస్తే ఆ గ్రూప్లో ఉన్న అందరికీ తగ్గించాలి, కానీ ఏ ఒక్కరికి పెంచడమో లేదా ఏ ఒక్కరికో తగ్గించడమో అనేది జరగదు ఫ్రెండ్స్. పెంచితే అందరికీ పెంచాలి, తగ్గిస్తే అందరికీ తగ్గించాలి. సో మదర్ అండ్ డాటర్కి ఇక్కడ ఏజ్ పెరిగింది అన్నట్లయితే ఖచ్చితంగా ఇద్దరికి ఏజ్ పెరుగుతుంది. ఇన్ కేస్ తగ్గించాలి అన్నట్లయితే ఏజ్ అనేది ఇద్దరికి కలిపి తగ్గిస్తూ ఉండాలి తప్ప ఏ ఒక్కరినో బేస్ చేసుకొని మనమైతే సాల్వ్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ కాన్స్టెంట్గా ఒక వాల్యూ అనేది ఉంది. ఆ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చూసినా పాస్ట్లో చూసినా ఫ్యూచర్లో చూసినా మనకి ఒక వాల్యూ అనేది మారదు ఏజెస్కి సంబంధించి. ఆ వాల్యూ ఏంటి అన్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మదర్కి అండ్ డాటర్కి ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ అనేది చూస్తే అంటే ఏజ్ డిఫరెన్స్ అనేది చూస్తే ఇక్కడ ఎన్ని ఇయర్ ఉంది, మనకి 5 ఇయర్స్ ఉంది. ప్రెసెంట్ ఏజెస్ ఈ రెండింటిని 25 అండ్ 5గా కన్సిడర్ చేస్తే 5 ఇయర్స్ గడిచిన తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ హెన్స్ మనకి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది ఇక్కడ కూడా మనకి 20 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్గా మనకి ఏ వాల్యూ ఉంటుంది ఇక్కడ అన్నట్లయితే ఏజెస్ యొక్క డిఫరెన్స్, అంటే ఏ ఇద్దరి మధ్య గ్యాప్ చూసినా కానీ అది కాన్స్టెంట్గానే ఉంటుంది. అది పాస్ట్ అవ్వచ్చు, ప్రెసెంట్ అవ్వచ్చు, లేదా ఫ్యూచర్ అవ్వచ్చు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము మనకి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఏజెస్ మారుతాయి అండ్ ఏజ్ రేషియోస్ కూడా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేషియో అనేది తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్
5:1గా మనకి ఇక్కడ రేషియో ఉంది. అండ్ 5 ఇయర్స్ గడిచిన తర్వాత అని మాట్లాడినప్పుడు ఇక్కడ 0 అండ్ 0 క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి రేషియో ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 3:1గా వచ్చింది. అంటే టైం గడిచే కొద్దీ మనకి రేషియోస్ అనేవి మారుతాయి అండ్ ఏజెస్ కూడా మారుతాయి. కానీ మారకుండా కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏంటి అన్నట్లయితే ఏజెస్ మధ్యలో మనకి గ్యాప్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ మారదనమాట. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు, ఏజెస్ అనేవి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో 1 by 1 మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ మనం కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం చదువుదాము. సో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్, రాసి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ని చదివి మనమైతే ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాము. Sum of the present ages of Karthik and Karun is 25 years. After 5 years, the ratio of their ages will be 3:4. What is the present age of Karthik? సో కార్తీక్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కార్తిక్ అండ్ కరుణ్ రెండు పేర్లు అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. సో మనకి ఎగ్జామినేషన్లో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పేర్లు అనేవి చాలా ఒకే అక్షరంతో స్టార్ట్ అయ్యేవి మనకి ఇస్తూ ఉన్నాడు, దగ్గరగా ఉండేవే మనకి ఇస్తూ ఉన్నాడు. సో దట్ మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ అనేది పిక్ చేసుకోవడానికి. సో మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయో అలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకొని మనమైతే కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈ సెషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా అయితే మనం ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన డేటా అనేది ఒకసారి రాసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కార్తిక్ అండ్ కరుణ్ ఇద్దరు ఉన్నారు. సో వీరిద్దరికి సంబంధించి డేటా ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్ ఏమన్నాడు, వీళ్ళిద్దరు ఏజెస్ని యాడ్ చేస్తే 25 ఇయర్స్ వస్తుందని చెప్పేసి మనకు మాట్లాడాడు. అండ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 5 ఇయర్స్ తర్వాత, ఓకేనా, 5 ఇయర్స్ హెన్స్ వాళ్ళిద్దరి ఏజెస్ రేషియో ఏమని మాట్లాడాడు ఫ్రెండ్స్, మనకి 3:4గా అయితే మనకు మాట్లాడాడు. అవునా, రైట్. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కార్తిక్ యొక్క ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రేషియో ఏమో 5 ఇయర్స్ తర్వాత, కానీ ఇక్కడ చెప్పిన టోటల్ ఏమో ప్రెసెంట్. అవునా కదా, ఈ టోటల్ ఏమో ప్రెసెంట్ ఏజెస్కి సంబంధించిన వాల్యూ, ఇదేమో 5 ఇయర్స్ తర్వాత మనకైతే చెప్పిన వాల్యూ. మరి ఈ రెండింటిని ఈక్వల్ చేయగలుగుతామా అన్నట్లయితే చేయలేం ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక రేషియోని నెంబర్ ఆఫ్ ఇయర్స్కి కానీ లేదా ఏజ్కి కానీ కంపేర్ చేయాలి అన్నట్లయితే ఆ రెండు ఒకే టైం స్ట్రీమ్లో అయి ఉండాలి. అంటే రెండు వాల్యూస్ అనేవి ప్రెసెంట్కి సంబంధించినవైనా అయి ఉండాలి, లేదా పాస్ట్కి సంబంధించినవైనా అయి ఉండాలి, లేదా ఫ్యూచర్కి సంబంధించినవైనా అయి ఉండాలి. అంటే రెండు టైం పీరియడ్ అనేది రెండు వాల్యూస్కి సంబంధించి మనకైతే ఒకే టైం పీరియడ్కి సంబంధించినవి అయి ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడేమో ప్రెసెంట్, ఇక్కడేమో 5 ఇయర్స్ హెన్స్ అన్నాడు కాబట్టి వీటిని డైరెక్ట్గా ఈక్వల్ చేయలేము. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ రేషియోని మనం మార్చలేము, కానీ ఈ న్యూమరికల్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 25, దీన్ని మనం మార్చగలుగుతాం. అవునా కదా, చూడండి ఇక్కడ 5 ఇయర్స్ గడిచింది ప్రెసెంట్ ఏజ్ నుంచి అన్నట్లయితే ఇప్పుడు మనకి ఆఫ్టర్ 5 ఇయర్స్ వీరి టోటల్ ఏజ్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఈ 25కి ఒక 5 ఇయర్స్ యాడ్ చేస్తే సరిపోతుందా, సరిపోదు. ఎందుకని, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఏజ్ అనేది ఒక గ్రూప్లో ఉన్న పర్సన్స్కి పెంచాల్సి వస్తే అందరికీ పెంచాలి. అంటే ఇక్కడ కార్తిక్కి 5 ఇయర్స్ పెంచాలి అండ్ అలానే కరుణ్కి కూడా మనం 5 ఇయర్స్ అనేది పెంచాల్సి ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ అనేవి పెంచాలి, మనం టోటల్ 10 ఇయర్స్ అయితే పెంచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, రైట్. మరి 10 ఇయర్స్ పెంచాలి కాబట్టి 25 + 10 అంటే మనకి ఎంత అవుతుంది, టోటల్ 35 ఇయర్స్. ఎప్పుడు, ఆఫ్టర్ 5 ఇయర్స్ వారిద్దరి యొక్క టోటల్ ఎంత అవుతుంది, 35 ఇయర్స్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళిద్దరి మధ్య రేషియో 3:4గా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ 35ని 3:4 అయితే మనము ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిని, కరుణ్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలా, కార్తిక్ ఏజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో రేషియో ప్రకారంగా కార్తిక్ ఏజ్ అనేది ఎన్ని పార్ట్స్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 పార్ట్స్. సో ఎప్పుడైనా సరే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని న్యూమరేటర్లో రాయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డినామినేటర్లో ఏం చేయాలి అన్నట్లయితే తెలిసిన వాల్యూ అనేది డినామినేటర్లో రాయాలి. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 పార్ట్స్, అది న్యూమరేటర్లో రాసాము. డినామినేటర్లో మనకు తెలిసిన వాల్యూ రాయాలి. అంటే తెలిసిన వాల్యూ ఏంటి, ఇక్కడ 35 ఇయర్స్ అని తెలుసు.
ఏంటిది టోటల్ ఏజ్ ఎవరిది కార్తిక్ అండ్ కరుణ్ది. రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 3 and 4. 3 + 4 అంటే ఎన్ని పార్ట్స్ ఫ్రెండ్స్ మనకి టోటల్ 7 పార్ట్స్. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి, న్యూమరేటర్ రాసాము, 7 పార్ట్స్ వాల్యూ తెలుసు డినామినేటర్లో రాసాము, ఇంటూ మనం ఏం చేయాలి అన్నట్లయితే ఆ వాల్యూ ఫ్రెండ్స్. సో 7 పార్ట్స్ అంటే వాల్యూ ఎంత 35. సో 7 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 × 5 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 15 ఇయర్స్ అవుతుంది. సో సాల్వ్ చేయగానే 15 ఇయర్స్ కనిపించేస్తుంది అండ్ అలానే మనకి ఆప్షన్స్లో కూడా 15 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ రాగానే 15 కనపడగానే అక్కడ ఆప్షన్స్లో కూడా 15 కనపడగానే 15 అనేది పిక్ చేసుకొని మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అది రాంగ్ ఆన్సర్ అని. ఎందుకు రాంగ్ ఆన్సర్? వాడు క్వశ్చన్లో అడిగిందేమో కార్తిక్ ప్రెసెంట్ ఏజ్, మనం ఫైండ్ అవుట్ చేసిందేమో 5 ఇయర్స్ తర్వాత కార్తిక్ ఏజ్. మరి రైట్ ఆన్సర్ ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. మరి కార్తిక్ యొక్క ప్రెసెంట్ ఏజ్ రావాలి అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ 5 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి వచ్చిన వాల్యూలో నుంచి. అవునా? ఇనిషియల్గా 5 ఇయర్స్ యాడ్ చేసాం కదా, ఆ 5 ఇయర్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 10 ఇయర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. సో ఫస్ట్ సెషన్ ఇంట్రడక్షన్ సెషన్ కాబట్టి నేను ఎలాబరేట్ చేస్తూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫర్దర్గా వచ్చే సెషన్స్ అన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా మాట్లాడుకుంటాం. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఎలాబరేట్ చేసే మాట్లాడతాను. సో కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మాకు బాగా వచ్చు, మాకు తెలుసు అనుకున్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిన అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి సరిపోతుంది. నేను స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి, నాకు సబ్జెక్ట్ అనేది నాకు ఇన్డెప్త్గా కావాలి అనుకున్న వాళ్ళు వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి మనం నేర్చుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అండ్ అలానే ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ వీడియోలో మాట్లాడిన క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కింద కమెంట్ సెక్షన్లో వచ్చిన వారి డౌట్స్ అన్ని నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. ఆ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ప్రతి టాపిక్కి సంబంధించి మినిమం ఒక 3 వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను క్లాస్ రూమ్ టీచింగ్ పద్ధతిలో. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే క్లాస్ రూమ్ ఓరియంటెడ్ టీచింగ్ అయితే నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. మనం నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాము. సో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. తేజ ఈజ్ 28 years younger than his father. 6 years hence, Teja will be 1/3 as old as his father will be. How old is Teja today? సో తేజ ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చెప్పిన వాల్యూ ఏంటి? తేజ ఉన్నాడు అండ్ తేజ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. తేజ అనే పర్సన్ మనకి ఏమని మాట్లాడాడు? 28 years యంగర్ దెన్ హిస్ ఫాదర్ అని మాట్లాడాడు. మీరు తేజ ఈజ్ లెస్ దెన్ ఫాదర్గా మీరు తీసుకోవద్దు. ఇలా రాసుకుంటే డేటా అనేది మీకు ఏమవుతుందంటే కన్ఫ్యూజింగ్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఎలా కన్సిడర్ చేయాలి అన్నట్లయితే యంగర్ అని మాట్లాడినా లేకపోతే ఓల్డర్ అని మాట్లాడినప్పుడు కానీ మనకి ఇక్కడ ఎలా తీసుకోవాలి అన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్గా మీరు కన్సిడర్ చేయండి. ఎలా కన్సిడర్ చేయండి? ఏజ్ డిఫరెన్స్గా అయితే మీరు కన్సిడర్ చేయండి. దట్ మీన్స్ తేజ అండ్ తేజ ఫాదర్కి ఇద్దరికి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంది? 28 years ఉంది ఫ్రెండ్స్. ఆ పాయింట్ అనేది మైండ్లో పెట్టేసుకోండి. సపరేట్ ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. తేజ అండ్ తేజ ఫాదర్కి ఇద్దరికి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 28 years ఉంది. అండ్ అలానే ఇక్కడ తేజ విల్ బి 1/3 as old as his father will be అని చెప్పేసి మాట్లాడాడు. ఎప్పుడు? 6 years తర్వాత. సో 6 years తర్వాత వారిద్దరి మధ్య ఏజ్ రేషియో ఎంత ఉంటుంది అన్నట్లయితే మనకి 1:3గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏజ్ రేషియో ఎక్కడ చెప్పారు సార్? ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూ కదా చెప్పింది అన్నట్లయితే ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రేషియో ఫ్రెండ్స్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు కాన్సెప్ట్ వచ్చు అనుకునే వాళ్ళు కొంచెం బోర్ కొట్టచ్చు, అందుకే వారిని స్కిప్ చేయమన్నాను ఈ వీడియో అనేది. లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూడండి, నో ఇష్యూ. సో స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ అనేది నేను కవర్ చేస్తాను. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటి అన్నట్లయితే ఫ్రాక్షన్ వాల్యూ అనేది మాట్లాడితే క్వశ్చన్లో ఆటోమేటిక్గా మనకి రేషియో కూడా మాట్లాడినట్టు. సో ఇప్పుడు తేజ అండ్ తేజ ఫాదర్కి మనకి ఏజ్ రేషియో ఎంత ఉంది అన్నట్లయితే మనకి ఇక్కడ 1:3గా ఉంది.
ఓకే. సో ఇప్పుడు న్యూమరేటర్లో వాల్యూని ఎవరికి ఇవ్వాలి లేదా డినామినేటర్లో వాల్యూని ఎవరికి ఇవ్వాలి అనే డౌట్ కూడా రావచ్చు నాన్ మ్యాథ్స్ అండ్ అలానే తెలుగు మీడియం స్టూడెంట్స్కి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్కి ముందు అంటే క్వశ్చన్ స్టేట్మెంట్ అనేది ఫ్రేమ్ అవుతుంది కదా, ఆ క్వశ్చన్ స్టేట్మెంట్లో ఫ్రేమ్ అయి ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే వాల్యూ తీసుకుంటే 1/3 అని మాట్లాడాడు, 1/3 అని మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్రాక్షన్కి ముందు అంటే ఈ ఫ్రాక్షన్కి ముందు ఉన్నారో వాళ్ళు న్యూమరేటర్కి సంబంధించిన వాల్యూ, ఫ్రాక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు డినామినేటర్కి సంబంధించిన వాల్యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ తేజ న్యూమరేటర్, ఫాదర్ డినామినేటర్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ వస్తే ఇలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ స్టేట్మెంట్ అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రేమేషన్ మారినప్పుడు కొన్ని సందర్భాల్లో మారే అవకాశం ఉంటుంది, కానీ 99% కేసెస్లో బ్లైండ్గా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం అలవాటు పడిన తర్వాత అంటే క్వశ్చన్ చదవడం అలవాటు పడిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏది న్యూమరేటర్ ఏది డినామినేటర్ అనేది. సో ఇనిషియల్ స్టేజ్లో మనకంటూ ఒక లాజిక్ కావాలి కదా, సో అందుకని ఈ మాట అనేది మాట్లాడాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో తేజ అండ్ తేజ ఫాదర్ ఎలా ఉన్నారు, 1:3లో మనకి ఉన్నారు. ఎప్పుడు ఆఫ్టర్ 6 ఇయర్స్ గడిచిన తర్వాత, అవునా? రైట్. మరేమో ఇక్కడ ఏమని మాట్లాడాడు, మనకి 28 ఇయర్స్ అని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, తేజ అండ్ తేజ ఫాదర్ కి మధ్యలో ఏజ్ డిఫరెన్స్, తేజ ఈజ్ యంగర్ అన్నాడంటే ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనే అర్థం. సో ఇక్కడేమో డిఫరెన్స్ మాట్లాడాడు, తేజకి సంబంధించి కానీ ఫాదర్కి సంబంధించి కానీ న్యూమరికల్గా ఏం మాట్లాడలేదు. ఇక్కడేమో 6 ఇయర్స్ తర్వాత రేషియో అనేది మనకు మాట్లాడాడు, 6 ఇయర్స్ తర్వాత రేషియో అనేది మాట్లాడాడు. మరి ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చా అన్నట్లయితే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్న పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇంట్రడక్షన్లో మనం ఏమని మాట్లాడుకున్నాము, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఏజ్ డిఫరెన్స్ అనేది మనం ఏమనుకున్నాం, కాన్స్టెంట్ అని మాట్లాడుకున్నాం. మరి కాన్స్టెంట్ అని మాట్లాడుకున్నప్పుడు 10 సంవత్సరాల ముందైనా 10 సంవత్సరాల తర్వాత అయినా 6 సంవత్సరాల ముందైనా 6 సంవత్సరాల తర్వాత అయినా తేజకి తేజ ఫాదర్కి మధ్య ఏజ్ గ్యాప్ అంటే డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది కదా, అదే వాల్యూ ఉంటుంది కదా, అవునా కదా? అయితే మరి ఇక్కడ రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో మనకి ఇండైరెక్ట్గా 28 అని చెప్పాడు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, యంగర్ అని మాట్లాడినా లేకపోతే ఓల్డర్ అని చెప్పేసి మనకు మాట్లాడినా ఆ వాల్యూని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అన్నట్లయితే ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేసేటప్పుడు వారిద్దరి మధ్య డిఫరెన్స్గా కంపేర్ చేయండి. అంటే డిఫరెన్స్గా కన్సిడర్ చేస్తే మీకు ఏమవుతుంది, ఇలా లాజిక్స్ అనేవి అర్థమవుతాయి. అదే మీరు తేజ ఈజ్ యంగర్ దెన్ హిస్ ఫాదర్ లాగా మీరు మైండ్లో మెన్షన్ చేసుకొని ఉన్నట్లయితే ఈ పాయింట్ అనేది మీకు స్ట్రైక్ అయ్యేది కాదు. నేను డిఫరెన్స్ అని మాట్లాడాను కాబట్టి మనకి ఈ పాయింట్ అనేది స్ట్రైక్ అయింది, అర్థమైంది కదా? సో ఈ అప్రోచ్కి డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో 2 పార్ట్స్ వాల్యూ మనకి ఏమని మాట్లాడాడు, ఇక్కడ 28 ఇయర్స్ అని మాట్లాడాడు. దట్ మీన్స్ 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది, 14 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎవరు ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి, మనకి రేషియో ప్రకారంగా వాల్యూస్ తెలిసాయి కాబట్టి మనము తేజ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఇప్పుడు టుడే అన్నాడు అన్నట్లయితే ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 14 ఇయర్స్ ఆల్రెడీ వచ్చింది. సో ఈ 14 ఇయర్స్ ఏజ్ అనేది ఎవరికి సంబంధించి, తేజకని మనం మాట్లాడుకోవచ్చు. మరి ఈ 14 ఇయర్స్ ఎప్పుడు ఉంటాడు, ఆఫ్టర్ 6 ఇయర్స్ ఉంటాడు. మరి ప్రెసెంట్ తేజ ఏజ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, 14 - 6 చేయాలి. 14 - 6 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 8 ఇయర్స్ వస్తుంది. 8 ఇయర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో 1 by 1 కాన్సెప్ట్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్దాము. సో మీకు ఇక్కడ ఈ ప్రాబ్లం అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. The ratio between the ages of Chandra and Chandu is 3:5. 8 years hence it will be 7:9. What is the age of Chandu? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ చందు యొక్క ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చందు ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి పేర్లు అనేవి చాలా దగ్గరగా అయితే తీసుకుంటూ ఉంటాడు ఎగ్జామినర్. సో అదే విధంగా మనం తీసుకుందాము. చంద్ర, చందు ఇద్దరు ఉన్నారు. వారి యొక్క ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఏమని మాట్లాడాడు, 3:8గా మాట్లాడాడు. ఆఫ్టర్ 8 ఇయర్స్, సారీ మై మిస్టేక్ ఫ్రెండ్స్, 3:4
5గా ఏజ్ రేషియో అనేది మాట్లాడాడు. ఆఫ్టర్ 8 years వాళ్ళ ఏజ్ రేషియోస్ అనేవి ఏమని మాట్లాడాడు, 7:9 అని చెప్పేసి వాళ్ళ ఏజ్ రేషియోస్ అనేవి మాట్లాడాడు. అయితే ఇక్కడ చందు యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? రైట్. మరి చందు ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనము ఈ రేషియోస్ని బేస్ చేసుకొని ఎలాగైనా అంటే ఏదో ఒక విధంగా మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నట్లయితే ఇలా చూస్తే మనకేం అర్థం కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఒక చిన్న ట్రిక్ అనేది నేర్చుకోవాలి. దట్ మీన్స్ ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటండి సింపుల్గా చెప్తాను. అండ్ ఇదే ప్రాబ్లమ్ని సింగిల్ స్టెప్లో కూడా సాల్వ్ చేయడానికి ఉంది. ఆ మెథడ్ కూడా తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మెథడ్ నేర్చుకోండి, నెక్స్ట్ వచ్చే మోడల్లో ఆ మెథడ్ కవర్ చేస్తాను. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రెసెంట్ మనకి ఒక రేషియో చెప్పి కొంత కాలం గడిచిన తర్వాత మనకి వేరొక రేషియో చెప్పినప్పుడు మనము క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ రేషియోసే ఉన్నాయి కాబట్టి చంద్రకి సంబంధించిన వాల్యూస్ని రెండింటిని మనం కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. సో 3 and 7కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూడాలి. 3కి 7కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 4 parts ఉంది. అండ్ 5 and 9కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ మనకి ఇక్కడ 4 parts ఉంది. ఇక్కడ డిఫరెన్స్ మాత్రమే చూడాలి, పాజిటివ్లు నెగిటివ్లు కాదు ఫ్రెండ్స్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది లేదా పాజిటివ్ వాల్యూ వచ్చింది అనేది దాంతో సంబంధం లేదు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ గ్యాప్ చూస్తాం, అంటే డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ చూస్తాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రేషియో వాల్యూ మధ్యలో గ్యాప్ 4 వచ్చింది, ఇక్కడ కూడా మనకి గ్యాప్ 4 వచ్చింది. ఈ రెండు సమానంగా వచ్చాయి కాబట్టి దీని అర్థం ఏంటి అన్నట్లయితే 4 భాగాల విలువ మనకి ఈ 4 parts వాల్యూ అనేది 8 yearsకి ఈక్వల్ అని దాని అర్థం ఫ్రెండ్స్. ఇంటర్నల్గా అర్థమైందా? అంటే 4 parts వాల్యూ 8 అంటే మనకి 1 part వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 4 1 times 4 2 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఈచ్ పార్ట్ వాల్యూ 2 years అవుతుంది. సో ఈచ్ పార్ట్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎవరి వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అవునా కాదా? సో క్వశ్చన్ ప్రకారంగా మనం ఎవరి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? చందు యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చందు యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 parts ఉంది. ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 2 అండ్ 5 2 times అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 10 years అనేది చందు యొక్క ప్రెసెంట్ ఏజ్. అదే చంద్ర యొక్క ఏజ్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తాం మనము? 3 into 2 చేస్తాం. 3 అనేది చంద్ర ప్రెసెంట్ ఏజ్ అండ్ ఈచ్ పార్ట్ వాల్యూ 2 years. 3 into 2 అన్నట్లయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్లో మనకి 6 years అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాం, ఓకేనా? ఇక్కడతో ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొకటి ఉంది, అదేంటనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. సో ఈ క్వశ్చన్ వరకు మాత్రం ఈ మెథడ్ అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి ఇంకొక మెథడ్లో ఇలాంటి ప్రాబ్లమే ఇంకొంచెం స్టాండర్డ్ పెంచి ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం, సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ గోపి అండ్ రాము ఈజ్ 5:7. 6 years hence it will be 13:17. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాము? రాము యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఇక్కడ గోపి ఒక పర్సన్ ఉన్నారు, రాము ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళ మధ్య ఏజ్ రేషియో అనేది మనకి ఇక్కడ 5:7గా ఉంది ప్రెసెంట్. 6 years హెన్స్ 6 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత వారి మధ్య ఏజ్ రేషియో అనేది మనకి ఏ విధంగా ఉంది? 13:17గా అయితే మనకి ఏజ్ రేషియో అనేది ఉంది ఫ్రెండ్స్, అవునా? రైట్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. సో ఇందాక మనం ఏం నేర్చుకున్నాము? రేషియో మధ్య గ్యాప్ చూద్దాం, అవునా? సో మరి ఆ రకంగా గ్యాప్ చూస్తే 5 and 13కి మధ్యలో మనం గ్యాప్ చూస్తే ఎన్ని పార్ట్స్ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 8 parts ఉంది. 7 and 17కి గ్యాప్ చూస్తే మనకి ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 10 parts ఉంది. మరి ఇక్కడ ఈక్వల్గా వచ్చాయా? రాలేదు కదా. మరి ఇంతకుముందు ఈక్వల్గా వస్తే మనం సాల్వ్ చేయగలిగాం, కానీ ఇక్కడ ఈక్వల్గా రాలేదు కాబట్టి మరి ఈ యొక్క సాల్వ్ చేయగలుగుతాం అన్నట్లయితే సాల్వ్ చేయలేము. మరి ఇలా ఈక్వల్గా రానప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే ఈక్వల్ వచ్చేలాగా, అంటే ఆ రెండు డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వచ్చే విధంగా మనమైతే ప్రాబ్లమ్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో ఈ ఫస్ట్ రేషియోని జస్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా. సో 5 2 times అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 10 అవుతుంది. 7 2 times అంటే వాల్యూ ఎంత? 14 అవుతుంది. సో సెకండ్ రేషియో ఏదైతే 13:17 ఉందో అది అలానే ఉంచేద్దాము, ఓకేనా? సో ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో అదే విధంగా మనం అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్.
10 అండ్ 13కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. 14 అండ్ 17కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని అర్థం ఏంటి? 3 పార్ట్స్ వాల్యూకు 6 ఇయర్స్ అని అర్థం. దట్ మీన్స్ మనకి ఈచ్ పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 2 ఇయర్స్ అవుతుంది. అవునా? రైట్. సో ఇంకా మనం ఎవరి వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్వశ్చన్లో మనకేమని మాట్లాడాడు? ఎవరిని అడిగాడు? రాము ప్రెసెంటేజ్ అడిగాడు. రాము ప్రెసెంటేజ్ అనేది 7 పార్ట్స్. మరి ఇక్కడ చూస్తేనేమో 14 పార్ట్స్ ఉంది. మరి 7 పార్ట్స్ని కన్సిడర్ చేయాలా, 14 పార్ట్స్ని కన్సిడర్ చేయాలా అనేది మీకు డౌట్ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎవరిని కన్సిడర్ చేయాలి? క్వశ్చన్లో ఏమో 7 పార్ట్స్ చెప్పాడు, మనం తీసుకోవడం ఏమో 14 పార్ట్స్ తీసుకున్నాం. మరి ఏది కరెక్ట్ వాల్యూ అంటే మనం ఏదైతే కన్వర్ట్ చేసుకున్నామో ఈ వాల్యూని బేస్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఎందుకు? మనం కన్వర్ట్ చేసిన తర్వాతే మనం ఈక్వల్ చేసాం. సో వన్స్ రేషియో అనేది మార్చిన తర్వాత క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో అందుకని మనం ఏదైతే కన్వర్ట్ చేసుకున్నామో కన్వర్ట్ చేసిన వాల్యూ మీదే మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాము ప్రెసెంట్ ఏజ్ అన్నట్లయితే మనకి 14 పార్ట్స్ ఫ్రెండ్స్. సో ఈచ్ పార్ట్ వాల్యూ 2 ఇయర్స్. దట్ మీన్స్ రాము యొక్క ఏజ్ ఎంత అన్నట్లయితే 28 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు, దట్ మీన్స్ సో ఎక్కడ మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సెషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా? సో మేజర్గా చేసే మిస్టేక్స్ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మరి ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి. ఏంటి అన్నట్లయితే, సార్ మనమైతే రేషియో అనేది ఈక్వల్గా ఉందో లేదో చూస్తున్నాం, లేకపోతే కన్వర్ట్ చేసి ఆ తర్వాత సాల్వ్ చేస్తున్నాము. ఇంత పెద్ద లెంతీ సొల్యూషన్ చేసేంత టైం ఎగ్జామ్లో ఉండదు కదా, మరి అలాంటప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ఏదైనా మెథడ్ ఉందా? ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. వన్స్ ఇలా సాల్వ్ చేయడం అనేది మీకు క్లారిటీ అనేది వచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గానే ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనమైతే గమనిద్దాము. సో ఇంతకుముందు మనము చెక్ చేసి సాల్వ్ చేసేవాళ్ళం. అసలు చెక్ చేయకుండా వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా, కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రాము యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ప్రెసెంట్ ఏజ్ మనకి ఇక్కడ ఎంత అని చెప్పాడు? రేషియో ప్రకారంగా మనకి 7 పార్ట్స్ చెప్పాడు. ఆ 7 రాసేసేయండి. ఈ 7కి నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూ ఫస్ట్ రేషియోలో ఉంది. అవునా? సో సెకండ్ రేషియో అంటే మనం ఏదైతే వేరే ఒక రేషియో మిగిలిపోయి ఉందో ఆ రేషియోకి మధ్యలో వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండు వాల్యూస్కి డిఫరెన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. సో మనం రాము కనుక్కుంటున్నాం కాబట్టి ఆ వాల్యూ రాసేసాము. ఇంకా ఈ రేషియో గురించి మర్చిపోయి వేరొక రేషియో ఏదైతే మిగిలిందో ఆ రేషియోకి వాల్యూస్ ఉన్నాయి కదా 13 అండ్ 17, ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది చూడాలి. సో ఇక్కడ 13 అండ్ 17కి గ్యాప్ ఎంత ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ రాసేసేయండి. అండ్ ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోకి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ 6 ఇయర్స్ రాసేసేయండి. సో ఇది మొత్తం న్యూమరేటర్ ఫ్రెండ్స్. సో ఇదేంటిది? మొత్తం న్యూమరేటర్. సింగిల్ స్టెప్గా మనం ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. కనుక్కోవాల్సిన వాల్యూ, సెకండ్ రేషియో డిఫరెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో 5 into 17 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 85 వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి, రాయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే 7 into 13 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 91 వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూడాలి, పాజిటివ్ నెగిటివ్ కాదు. 85 అండ్ 91కి మధ్యలో డిఫరెన్స్ అనేది చూడాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 6 అనేది ఈ రెండింటి మధ్య గ్యాప్. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 6 and 6 క్యాన్సిల్. 7 4 times అంటే 28 ఇయర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇంత సింపుల్గా అయితే మనము సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాయొచ్చు. ఇదంతా మీకు అర్థం కావడం కోసం రాశాను, కానీ ఎగ్జామ్లో అయితే ఇది ఒక్కటే మన సొల్యూషన్ అయిపోతుంది. ఓకేనా? సో ఒకవేళ రాము ఏజ్ ప్రెసెంట్ కాబట్టి ఇలా రాసుకున్నాం. ఒకవేళ రాము ఏజ్ 6 ఇయర్స్ తర్వాత అడిగితే అప్పుడు ఏం చేస్తాము? రాము ఏజ్ 6 ఇయర్స్ తర్వాత ఎంత? 17 పార్ట్స్. ఆ వాల్యూ అనేది రాసుకుంటాము. అండ్ ఈ రేషియోలో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ రేషియో కాకుండా ఇంకా మిగిలిన రేషియో ఏంటి? 5:7. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 5 and 7కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2. ఆ డిఫరెన్స్ అనేది 2 రాసేసేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్. ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని గ్యాప్ ఉంది? 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్. క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అంటే ఎంత వచ్చింది ఇక్కడ?
6 అనేది డిఫరెన్స్. సో 6 and 6 క్యాన్సిల్ అవుతుంది. 17 2 టైమ్స్ అంటే వాల్యూ ఎంత? 34. 28కి ఒక 6 యాడ్ చేసినా మనకు అదేగా వచ్చేది. సో డైరెక్ట్గా సింప్లిఫై చేసినా మనకు అదే వచ్చిందనమాట. అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్ అనేది మనం ఎలా రాసుకొని సాల్వ్ చేయాలనేది మీకు అర్థం కావడం కోసం ఈ రెండు మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గోపికి సంబంధించి ప్రెసెంట్ అండ్ 6 years హెన్స్ ఈ వాల్యూస్ అనేవి రాసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఈ మెథడ్ అనేది అర్థమైందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మాకు అర్థం కాలేదు సార్ అని చెప్పండి. నేను ఇంకా క్లారిటీగా మీకు ఇంకొక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. అసలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. మనకి స్టాండర్డ్ అనేది పెంచుతూ పోతున్నాడు తప్ప తగ్గిస్తూ రావట్లేదు. ఇవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని నేను మాట్లాడతాను. ఒక స్టేట్మెంట్ మనకు మాట్లాడతాడు, ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ ఫామ్ చేసి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో అండ్ కొన్ని సందర్భాల్లో మెయిన్స్లో కూడా అడుగుతున్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ రాజూస్ ప్రెసెంట్ ఏజ్ అండ్ హిస్ ఏజ్ after 8 years is 32. The ratio of Raju's present age and his father's present age is 2:7. How old is his father today? So ఫాదర్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అడిగాడు. ఇది చాలా సింపుల్ స్టేట్మెంట్. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ వస్తాయి. వాటిని ఎలా రాసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి ఏమని మాట్లాడాడు? రాజూస్ ప్రెసెంట్ ఏజ్. రాజూస్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో మనకు తెలుసా? తెలియదు కదా. సో ఆర్గా మనం ట్రీట్ చేద్దాం. రాజూస్ ఏజ్ ప్లస్ హిస్ ఏజ్ ఆఫ్టర్ 8 years. ప్రెసెంట్ ఏజ్ ఆర్గా మనం తీసుకుంటే 8 years తర్వాత ఏమవుతుంది? ఆర్ ప్లస్ 8 అవుతుంది. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చిందని మాట్లాడాడు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 32 years వచ్చింది అన్నాడు. సో సింపుల్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఇక్కడే సాల్వ్ చేసేద్దాం. సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ప్లస్ 8 అడిగితే మైనస్ అవుతుంది. ఆర్ ప్లస్ ఆర్ 2r అవుతుంది. 2r ఈక్వల్ టు 32 మైనస్ 8 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 24 వస్తుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 12 వస్తుంది. అవునా? రైట్. ఇక్కడతో మనకైతే ఆన్సర్ వచ్చేసింది. రాజు ఏజ్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రాజు ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కనుక్కోవడానికి మనకేం చెప్పాడు? రాజు ప్రెసెంట్ ఏజ్ అండ్ his father's present age is 2:7. సో రాజు ఏజ్ అండ్ రాజు ఫాదర్ ఏజ్ ఎలా ఉంది? 2:7గా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా ఫాదర్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫాదర్ ఏజ్ 7 parts న్యూమరేటర్లో రాస్తున్నాను. మనకు తెలిసింది ఎవరిది? రాజు ఏజ్ 12 years అని తెలుసు. రాజు ఏజ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రకారం, దట్ మీన్స్ రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్? 2 parts. ఈ 2 parts వాల్యూ మనకి ఎంత? న్యూమరికల్గా 12. సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 2 1 times, 2 6 times క్యాన్సిల్ అవుతుంది. 7 6 times అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 42 years అనేది రాజు ఏజ్ అంటే రాజు ఫాదర్ ఏజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. సో ఇంత సింపుల్గా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. చాలా సింపుల్. ఈ స్టేట్మెంట్ రాసుకోవడం అర్థమైతే క్వశ్చన్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ రాసుకోవడం అర్థం కాకపోతే క్వశ్చన్ అనేది రాదనమాట. జస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి మనం. సో సింపుల్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఇంకా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాను. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సూర్య అండ్ చంద్ర ఈస్ 5:3 and 6 years hence the sum of their ages will be 44. What was the age of Surya when Chandra was born? చంద్ర పుట్టినప్పుడు సూర్య ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంట. సూర్య ఏజ్ కానీ చంద్ర ఏజ్ కానీ ఇక్కడ ఏం మాట్లాడలేదు, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయమన్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో రేషియో అనేది మనకి ఇక్కడ మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? చంద్ర అండ్ సూర్య అండ్ చంద్రకి మనకి ఇక్కడ 5:3గా మనకి మాట్లాడాడు. అండ్ 6 years hence వాళ్ళ టోటల్ ఏజ్ ఏమని మాట్లాడాడు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే 44 years అనేది ఇక్కడ మనకి మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సూర్య ఏజ్ వెన్ చంద్ర వాస్ బోర్న్. చంద్ర పుట్టింది ఎప్పుడో తెలియదు, కానీ చంద్ర పుట్టినప్పుడు సూర్య ఏజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలంట. మరి ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా ఇచ్చాడా? లేదు కదా. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ
వాడు పుట్టాడా వీడు పుట్టాడా అనేది దాంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఏమని మాట్లాడాడు అన్నట్లయితే వారిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదెలా సార్ అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టాను ఫ్రెండ్స్. నేను పుట్టినప్పుడు మా ఫాదర్కి ఎంతో కొంత ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ని మనం కన్సిడర్ చేస్తే మనకి ఏమని మాట్లాడచ్చు, ఖచ్చితంగా మా ఫాదర్కి నాకు మధ్య ఏజ్ డిఫరెన్సే కదా. సో అప్పటి వరకు ఏజ్ ఎలా, నేను పుట్టిన తర్వాత, నేను పుట్టినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కు 25 years ఉందనుకోండి, ఒక 5 years గడిచింది, అప్పుడు మా ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 30 అవుతుంది. నా ఏజ్ ఎంత అవుతుంది, 5 years అవుతుంది. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత, 25. అలానే ఇంకొక 10 years గడిచిన తర్వాత ఎంత ఉంటుంది మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్, 25. ఒక 10 years తర్వాత 25, 15 తర్వాత 25. అవునా కాదా? అంటే ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఏజ్ డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడు ఫ్రెండ్స్. జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి వాడుతూ ఉంటాడు క్వశ్చన్లో. సో ఆ స్టేట్మెంట్స్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు, ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, 6 years హెన్స్ వాళ్ళ ఏజ్ 44 అంటే మనము ఈ ఏజ్ని ఏం చేయొచ్చు, ప్రజెంట్ ఏజ్ రేషియోకి డైరెక్ట్గా అయితే ఈక్వల్ చేయలేము. కానీ ఈ ఏజ్ని ప్రజెంట్గా తీసుకెళ్ళాలి అన్నట్లయితే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, జస్ట్ ఇక్కడ సూర్యకి ఒక 6 years, చంద్రకి ఒక 6 years, ఇద్దరికి 6 and 6 టోటల్ 12 years అనేది మనం ఇక్కడ రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అవునా? 44 - 12 అంటే మనకి వాల్యూ ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి 32 years అనేది మనకి ఇక్కడ వస్తుంది వాల్యూ. సో ఇక్కడ ప్రెసెంట్ వాళ్ళ టోటల్ ఏజ్ 32 అండ్ ప్రెసెంట్ వాళ్ళ రేషియో అనేది 5:3. సో ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ ప్రకారంగా ఏజ్ డిఫరెన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, లాజిక్ ఏజ్ డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 and 3కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts ఉంది. అది న్యూమరేటర్లో రాసేసేయండి. అండ్ మనకి ఇక్కడ ఏం తెలుసు, టోటల్ తెలుసు, సూర్య అండ్ చంద్ర టోటల్ తెలుసు, ప్రెసెంట్ ఏజ్ టోటల్. సో ప్రెసెంట్ ఏజ్ టోటల్ రేషియో ప్రకారంగా 5 and 3 అంటే 5 + 3 8 parts అవుతుంది. ఈ 8 parts వాల్యూ న్యూమరికల్గా మనకి 32 years అవుతుంది. సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. సో ఇక్కడ 8 1 times, 8 4 times క్యాన్సిల్ అవుతుంది. 2 into 4 అన్నట్లయితే 8 years అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ సూర్య ఏజ్ వెన్ చంద్ర వాజ్ బోర్న్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, సూర్య ఏజ్ 8 years వచ్చింది. అంటే చంద్ర పుట్టినప్పుడు సూర్య యొక్క ఏజ్ 8 years ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ ఈజ్ 4 years older than Mahesh. Product of their ages after 6 years will be same as 20 times the age of Ramesh at that time. What were their present ages? సో ఇక్కడ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళిద్దరిది కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ మనకైతే మాట్లాడాడు. సో రమేష్ ఈజ్ 4 years older than మహేష్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనం ఎలా రాసుకోవచ్చు, రమేష్ ఈజ్ 4 years older than మహేష్ అంటే మనకి ఇక్కడ రమేష్ ఈక్వల్ టు మనము మహేష్ ప్లస్ 4గా అయితే మనం తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రమేష్ ఈజ్ 4 years older than మహేష్ అన్నాడు కాబట్టి రమేష్ అనేది మనకి ఏమవుతుంది, మహేష్ కన్నా 4 years ఎక్కువ అవుతుంది. సో ఇలా మనం ఆ స్టేట్మెంట్ని రాసుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకేం మాట్లాడాడు, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years విల్ బి 20 times ద ఏజ్ ఆఫ్ రమేష్ ఎట్ దట్ టైమ్ అని మాట్లాడాడు ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ రమేష్ ఏజ్ 6 గాను మహేష్ ఏజ్ M గాను కన్సిడర్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years అన్నాడు. దట్ మీన్స్ R+6 into M+6 is equal to 20 times of రమేష్ ఏజ్ ఎట్ దట్ టైమ్ అన్నాడు. రమేష్ ఏజ్ ఎట్ దట్ టైమ్ అంటే దాని అర్థం ఏంటి, ప్రెసెంట్ ఏజ్ అయినా కాదు ఫ్రెండ్స్. ఎట్ దట్ టైమ్ అన్నట్లయితే స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఏదైతే మాట్లాడాడో దాని గురించి మాట్లాడినట్టు. స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఏమని మాట్లాడాడు, ఆఫ్టర్ 6 years అన్నాడు. సో ఆఫ్టర్ 6 years అంటే మనకి ఏమని మాట్లాడినట్టు, 20 times ఎట్ దట్ టైమ్ అంటే మనకి 6 years గడిచిన తర్వాతే ఏదైతే రమేష్ ఏజ్ ఉంటుందో ఆ ఏజ్ తోటే కంపేర్ చేశాడు అని అర్థం. సో R+6 అనమాట. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని అంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. R+6 R+6 క్యాన్సిల్ అవుతుంది. అండ్ M ఈక్వల్ టు మనకి ఈ +6 అటు వెళ్తే మైనస్ కదా. సో 20 - 6 అన్నట్లయితే
మనకి 14 ఇయర్స్ అనేది మహేష్ వాల్యూ. మరి రమేష్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి మహేష్ కన్నా 4 ఇయర్స్ ఎక్కువ అన్నట్లయితే 14+4 అంటే వాల్యూ ఎంత? 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ అనేది ఇక్కడ రమేష్ యొక్క ఏజ్ ఫ్రెండ్స్. సో మహేష్ ఏమో 14, రమేష్ ఏమో 18 ఇయర్స్ అనేది ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అనమాట. సో మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ స్టేట్మెంట్స్ రాసుకోవడం మీకు అర్థమైతే ప్రాబ్లం చేయడం వస్తుంది. ఇన్ కేస్ అర్థం కాకపోతే రాదనమాట. సో మనమైతే ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అనిల్ అండ్ సునీల్ ఈస్ 3:5. The difference between their ages is 10 years. What will be the ratio of their ages after 10 years? 10 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ అనిల్ అండ్ సునీల్కి మనకి ఏజ్ రేషియో ఏమని మాట్లాడాడు మనకి ఇక్కడ అన్నట్లయితే 3:5గా అయితే మనకు మాట్లాడాడు. అయితే 10 ఇయర్స్ గడిచిన తర్వాత అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్, వాళ్ళ ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది మనకేమని మాట్లాడాడు? 10 ఇయర్స్ అని మాట్లాడాడు. అయితే 10 ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏజ్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి ఏజెస్కి సంబంధించి ఏమీ చెప్పలేదు. మరి అలాంటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నట్లయితే మనకి న్యూమరికల్గా వాల్యూ అనేది చెప్పాడు. ఏమని చెప్పాడు? అనిల్ అండ్ సునీల్కి ఏజ్ గ్యాప్ అనేది 10 ఇయర్స్ అని మాట్లాడాడు. రేషియో ప్రకారంగా మనకి ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 2 పార్ట్స్ ఉంది. అంటే రేషియో ప్రకారంగా ఈ 2 పార్ట్స్ డిఫరెన్స్ అనేది న్యూమరికల్గా మనకి ఎంత అని మాట్లాడాడు? క్వశ్చన్లో 10 ఇయర్స్ అని మాట్లాడాడు. అవునా? అంటే ఈచ్ పార్ట్ వాల్యూ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి 5 ఇయర్స్ అవుతుంది. అవునా కదా? సో దట్ మీన్స్ మనకి ఈచ్ పార్ట్ వాల్యూ తెలుసు, రేషియో ప్రకారంగా వాళ్ళిద్దరి వాల్యూస్ తెలుసు 3 and 5 అని. ఇప్పుడు 10 ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఏమవుతుంది అన్నట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? సో ప్రెసెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత ఇంకో 10 and 10 యాడ్ చేసి రేషియో అనేది తీస్తాం. అవునా? సో ఇది నార్మల్ ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. ముందు ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఈచ్ పార్ట్ వాల్యూ 5, అనిల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ 3 పార్ట్స్ అన్నట్లయితే 5 టైమ్స్ మనకి ఎంత వస్తుంది? 15 ఇయర్స్ వస్తుంది. అండ్ సునీల్ యొక్క ఏజ్ 5 పార్ట్స్, ఈచ్ పార్ట్ వాల్యూ 5 into 5 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత? 25. సో మనం రేషియో అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలి? 10 ఇయర్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ అనిల్కి సునీల్కి ఇద్దరికి 10 యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 25 అండ్ అలానే 35 వస్తుంది. సో రేషియో కావాలి అన్నాడు కాబట్టి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 5:7. ఇది నార్మల్గా చేస్తే వచ్చే ఆన్సర్ సొల్యూషన్ ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఆలోచిస్తే సింపుల్గా సింగిల్ స్టెప్లో కూడా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగనేది చూద్దాం. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఎలా వచ్చింది ఏంటనేది ఈ ఆన్సర్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఏజ్ డిఫరెన్స్ అని ఎంతని మాట్లాడాడు? 10 ఇయర్స్ మాట్లాడాడు. రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 2 పార్ట్స్ ఉంది. అంటే ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్? మనకి 10 ఇయర్స్. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 10 ఇయర్స్ వాల్యూ 2 పార్ట్స్ కూడా అవుతుంది కదా. 2 పార్ట్స్ వాల్యూ 10 ఇయర్సే కాదు, 10 ఇయర్స్ వాల్యూ 2 పార్ట్స్ కూడా అవుతుంది రివర్స్లో ఆలోచిస్తే. అవునా? మనకు కావాల్సింది ఏంటి? రేషియో కావాలి. ఆల్రెడీ ఒక రేషియో ఉంది. 10 ఇయర్స్ తర్వాత మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 10 ఇయర్స్ వాల్యూ రేషియో ప్రకారంగా 2 పార్ట్స్. 3+2 అంటే వాల్యూ ఎంత? జస్ట్ అది యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 3+2 అంటే ఎన్ని పార్ట్స్? 5. 5+2 అంటే ఎన్ని పార్ట్స్? 7. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత ఉంటుంది? 5:7 ఉంటుంది. అంతే. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో జస్ట్ మనం ఏం చేసాము? రివర్స్లో ఆలోచిస్తే ఇంత సింపుల్గా మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. సో 10 ఇయర్స్ వాల్యూ 2 పార్ట్స్ కాబట్టి ఉన్న వాల్యూకి ఆ 2 పార్ట్స్ యాడ్ చేసాము. ఇన్ కేస్ కామన్ క్యాన్సలేషన్స్ ఉంటే సాల్వ్ చేస్తాం. కామన్ క్యాన్సలేషన్స్ లేవు కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేసింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. లాజికల్గా ఆలోచిస్తే ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకైతే ఈ సెషన్ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ సెషన్కి సంబంధించి
ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలానే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.